మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాకలో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ యొక్క 25 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఇక వివిధ రకమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అందుకోసం నన్ను ముఖ్య అతిథిగా పిలవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఏదైతే పునర్ప్రతిష్టాపన కార్యక్రమాలు ఏమైతే చేస్తున్నారో 5 రోజుల తరపున మా ముక్కమంది స్వామీజీ శ్రీధర్ స్వామీజీ చేతుల మీదుగా చేస్తున్నారో అందరూ వైశ్యులు, అందరూ ఆర్యవైశ్యులు, మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ దివ్యానుభూతిలో అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఏవైతే యాగశాల నిర్మించారో, శ్రీచక్ర పూజలు చేస్తున్నారో, ఇంకా అలాగైతే రేపు 5వ రోజు పూర్ణ కుంభాభిషేకం చేస్తున్నారో అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందరూ తీసుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గాజువాక పారిశ్రామిక ప్రాంతానికి చాలా సుదినం శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై 25 సంవత్సరాలు అంటే పంచవింశతి జరిగినదండి. ఈ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారి ఆలయంలో రథోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5/3/2025 నుంచి 9/3/2025 వరకు పంచవర్ష ప్రణాళిక లాగా 5 రోజులు కూడా ఇక్కడ చక్కగా ఆ రోజు ఏదైతే స్వామీజీ గారు ఈ అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసి శక్తిని దారిపోసారో అదే స్వామీజీ గారు ముక్కామల క్షేత్ర పాలకులు శ్రీధర్ స్వామీజీ గారు మళ్ళీ వారి యొక్క పర్యవేక్షణలో ఈ 5 రోజులు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు అయినాయండి. మొదటి రోజు యాగస్త్రాలు ప్రారంభించి 2వ రోజు శ్రీచక్రానికి పూజలు చేసి అలాగే నిన్న కూడా 102 సువాసినీలతో ఒక చక్కటి అమ్మవారిని ఇక్కడికే కొలువైనట్టు ఒక చక్క పూజలు చేశారండి. మొన్నటి రోజున 102 మంది కన్యలతో చాలా చక్కటి కార్యక్రమాలు జరిగింది. ఈ 5 రోజులు కూడా 1,00,000 సహస్ర కుంకుమార్చన కూడా చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయడం జరుగుతుంది. ఈ రోజు చాలా అద్భుతం. 4వ రోజు 102 ఆర్యవైశ్య గోత్రీకుల సందర్భంగా 102 హోమాలతో శ్రీధర స్వామీజీ గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ ఆర్యవైశ్య సంఘం గాజువాక ఆర్యవైశ్య సంఘం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయండి.